శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం మనం విచారంలో ఉన్నాం. అందులో 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః. అర్జునుని యొక్క ప్రశ్నను పురస్కరించుకొని భగవంతుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది దురవగాహన. ఆత్మస్వరూపము ఉందా లేదా చెప్పడానికి వీలు కాదు. ఆత్మస్వరూపము ఉంది అంటే అది చూపించడానికి వీలు కాదు. పోనీ లేదు అనందామనంటే అది లేనిది కాదు. ఉంది అని చెప్పేదానికి కానీ లేదు అని చెప్పేదానికి కానీ వీలు కానటువంటిది ఆత్మస్వరూపం. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. కేనోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. నాహం మన్యే సువేదేతి, నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ. నాకు అది తెలుసునని చెప్పేదానికి నాకు తెలుసు అని చెప్పినామని అనుకోండి, అది తెలిసిందవుతుంది. ఎవరికి తెలిసింది? మనస్సుకు తెలిసిందవుతుంది విషయం అప్పుడు. కాబట్టి ఆత్మస్వరూపము మనసుకు తెలిసేది కాదు. అందువలన నాహం మన్యే సువేదేతి, నాకు తెలిసింది అని నేను చెప్పేదానికి కుదరదు. నోన వేదేతి వేదచ. ఒకవేళ నాకు తెలియదు కాబట్టి అది లేదు, ఆత్మస్వరూపం లేదు అని చెప్దామంటే అది లేనిది కాదు, అది ఉన్నది. అది లేనిది కాదు, అది ఉన్నది. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యో నస్తద్వేద ఎంత పోయింది అది. ఒక నిమిషం మంత్రం కరెక్ట్గా చెప్తాను. యో
యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. అది చెప్పింది కరెక్టే. బాగా తెలుసుకున్నానని నేను తలపోయుట లేదు. బాగా తెలుసుకున్నానని తలపోయుట లేదు. తెలియలేదని కూడా నేను తలపోయుట లేదు. నేను తెలుసుకున్నాను, తెలుసుకొనలేదు కూడా అని శిష్యుల మగు మాలో ఎవడు తెలియనో అతడే తెలిసినవాడు. అంటే ఆత్మస్వరూపం అనేటువంటిది తెలుసును అని చెప్పినామని అనుకోండి. ఇప్పుడు బంగారు తెలిసింది, ఉంగరము తెలిసింది, చైన్ తెలిసింది అని చెప్పినట్లయినది. కొండ తెలిసింది, తిరుమల తెలిసింది, తిరుమలలో వెంకటేశ్వర స్వామి తెలిసినాడు, ఇట్లా చెప్పినట్లయినది. అట్లా ఆత్మస్వరూపము అట్లా తెలిసేది కాదు. ఆత్మస్వరూపం తెలిసేది కాదు కాబట్టి లేదందామా అంటే లేదు కూడా కాదు. అది ఉన్నది సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. సాక్షాత్తుగా ఉన్నది అదే. అది నేనే అయి ఉన్నాను. ఏమంటే మీ అందరికి కన్నులు ఉన్నాయా? కన్నులు ఉన్నాయా అని అంటే ఇదేం ప్రశ్న అడుగుతున్నారండి మీరు? కన్నులు ఉన్నాయా ఏంది? కన్నులు లేకపోతే మేము ఎట్లా చూస్తూ ఉంటాం? సరేనప్ప, బాగానే ఉంది. మీ కన్నులు ఉన్నాయని మీకు ఎలా తెలుసు? చూసినారా మీ కన్నులను? మీరేమన్నా మీ కన్నులను మీరు చూసినారా? అద్దంలో చూసేది కాదు, అద్దంలో ఉన్నాయని తర్వాత చూసుకున్నారు. మీ కన్నులను మీరు చూసుకునేదానికి అద్దము సహాయం తీసుకున్నదే కానీ నిజంగా మీ కన్నులను మీరు చూసుకోలేదు, అద్దంతో చూసుకున్నారు. అదే విధముగానే అదే విధముగానే నేనుండాను అని బాగా స్పష్టమవుతుంది కదా. ఆ స్పష్టమవుతూ ఉండుటయే సాక్షాత్తు ఉండుట. కాబట్టి లేదని చెప్పేదానికి లేదు. దాన్ని చెప్తున్నాడు. ఎవడు దానిని ఉన్నదాన్ని చూపించడానికి వీలు కానిదని, అది చెప్పేదానికి వీలు కానిదని, అది నేనే అయి ఉన్నానని ఎవడు తెలుసుకున్నాడో అతను ఆత్మస్వరూపమును తెలిసినవాడు. ఈ విధంగా తెలుసుకోవాలని నీకు ఎవరు చెప్పినారు? అన్యదేవ తద్విదాదధో అవిదిదాదధి ఇది శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచిచక్షిరే. అన్యదేవ తద్విదిదాదధో అవిదిదాదధి, అది తెలిసిన దానికంటే వేరైనది, తెలియని దానికంటే అతీతమైనది. ఏమంటే తెలిసిన దానికంటే వేరైనది. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. అన్యదేవ తద్విదిదాదధో, అన్యదేవ తత్ విదిదాదధి, నీకు ఏదైతే తెలుస్తూ ఉందో జ్ఞానేంద్రియముల చేత, కర్మేంద్రియముల చేత, మనస్సు చేత, వీటి చేత తెలుస్తాయి నీకు విషయాలు. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు చేత ఏదైతే తెలియబడుతూ ఉందో అది ఆత్మ కాదు. అంటే తెలియబడేదానికంటే వేరైనది. సరే, ఇంక వేరైనది ఏది? వేరైనదంటే ఇంక ఇప్పుడు అది నేనై ఉన్నాను అంటున్నాను.
అని నేనై ఉన్నానని అంటూ ఉన్నది ఏది? అహం 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 అనేటువంటిది అంటూ ఉంది. చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిదానంద రూప శివోహం శివోహం అని అంటున్నవే దానికంటే అతీతమైనది, దానికంటే కూడా అతీతమైనది ఏదుందో అది ఆత్మస్వరూపం. ఇది ఇట్లా అని సుశ్రుమ మేము విన్నాం. ఎవరి నుంచి? పూర్వేశ, మా గురుదేవుల వారి నుంచి విన్నాం. ఏనస్తద్ వ్యాచచక్షిరే, వారు చెప్పినదే మేము విని ఉన్నాము, దానినే మేము చెప్పుచున్నాము. చూడండి, వారు చెప్పినారు, మీరు మాకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్నే మీరు మాకు చెప్తున్నారా? ఆహా, కాదు. వారు చెప్పినది ఏదో ఇదే సత్యమైనదని అనుభూత రూపంగా, అవగాహన రూపంగా అయి చెప్పుట. అలా చెప్పాలనే కానీ అవగాహన లేకుండా, ఇప్పుడు 2వ తరగతి పిల్లవాడు ఉంటాడు. నాయన ఐదో ఎక్కం చెప్పు. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25 చెప్తాడు. 5 2 10 అంటే ఏమి అని అడిగినాం అనుకోండి, ఏం చెప్తాడు వాడు? వాడికి తెలియదు, బైహార్ట్ చేసింటాడు. అట్లే అంతే. అదే విధంగానే మీ గురువులు కూడా మీకు చెప్పినారు, దాన్ని నువ్వు బైహార్ట్ చేసి చెప్తున్నావా? అట్లా చెప్పుటలేదు. అట్లా చెప్పితే అది ఆత్మస్వరూపాన్ని ఏదో వాళ్ళు చెప్పినారు, ఇట్లుంటా అట్లంటా టా ప్రయోగాలు ఉంటాయి. ఒక పెద్ద మహాత్ముడు ఉన్నాడు. ఆ పెద్ద మహాత్ముడు ఎప్పుడైనా రానియండి టా అనేది ప్రయోగం చేయకుండా ఆయన ఉపన్యాసమే ఉండదు. అట్లంట, ఆ విధంగా నట టా అంటాడు, టాటా చెప్పినట్లుగా. కాబట్టి ఇది అట్లా చెప్పట్లా, స్పష్టంగా మా గురువులు చెప్పినారు, దాన్ని మేము కూడా అవగాహన చేసుకున్నాము, దానినే మీకు కూడా చెప్పుచున్నాము. అది ఆత్మస్వరూపం. అయితే అది మహా ఇబ్బందికరమైనటువంటిదే, అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది. అవును, కష్టం. ఎందుకంటే అది జ్ఞానేంద్రియాలకు తెలియబడదు, కర్మేంద్రియాలకు తెలియబడదు, మనస్సుకు అసలు తెలియబడదు. అయితే బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, బుద్ధి చేత గ్రహించేదానికి వీలవుతుంది. ఎట్లా? బుద్ధి అందులో లయించిపోయి గ్రహించేదానికి వీలవుతుంది. ఉప్పు ఏ విధంగా అయితే నీళ్ళల్లో పడి తన స్వరూపాన్ని కోల్పోయి ఆ నీటి యొక్క స్వరూపమే అయిపోయినదో, అప్పుడేమైంది? ఆ ఉప్పు నీళ్ళల్లో కలిసిపోయింది. ఎక్కడుందంటే సర్వము ఉంది. అది చిన్న గ్లాసులో తీసుకుంటే దాంట్లో కలుస్తుంది, సముద్రంలోకి వేస్తే సముద్రం అంతా కలిసిపోయినట్లే. అదే విధముగా ఈ బుద్ధి అనేటువంటిది ఏదుందో, ఈ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, బుద్ధి అనేటువంటిది అందులో లయించిపోయి స్పష్టంగా అనుభవం అది అక్కడ స్పష్టమవుతుంది. అది అలా తెలియాలనే కానీ ఆత్మస్వరూపాన్ని వేరే విధంగా ముందు చూపించుటయో, లేదా ఇంకా అట్లా కల్పించదని చెప్పడమో, లేదంటే ఏదో నాకు ఫ్లాష్ అయ్యిందని చెప్పడమో, లేదా నాకు ఇంకేదో ఒళ్ళంతా అట్లే ఉండిపోయిందని చెప్పడమో, ఇవన్నీ మనస్సు పెట్టే భ్రమలు. ఇవే కాకుండా ఇంకా లోకములు ఉన్నాయి, ఆ లోకంలో ఉన్నది, ఈ లోకంలో ఉంది, ఇట్లా అని చెప్పడం మరీ భ్రమ. అంతటి దురవగాహనతో కూడినటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి ఇప్పుడు ఆ విధంగా ఉపాసన చేయాలనా, లేదా ఈ విధంగా ఉపాసన చేయాలనా? అంటే నిర్గుణ నిరాకార స్వరూపం దాన్ని నేను పట్టుకోవాలనా, లేదా
సగుణ స్వరూపాన్ని నేను పట్టుకోవాలనా అని అర్జునుడు అడిగితే, చూడండి, ఎక్కడైనా ఒక ప్రశ్న వచ్చింది అంటే ఆ ప్రశ్నలో సగుణము గొప్పదా నిర్గుణము గొప్పదా అని అడుగుతున్నట్లుగా ఉంది. అంటే నిర్గుణమును గురించి ఇతనికి తెలియదు అని అర్థం. అక్కడ నిర్గుణమును గురించి తెలిస్తే ఆ ప్రశ్న రాదు. ఎందుకంటే నిర్గుణమును గురించి ఎప్పుడైతే తెలిసిందో, అలా తెలిసినప్పుడు అలా ఉండుట అంతే. ఎందుకంటే సగుణం అనేటువంటిది దాటుకున్న తర్వాతనే నిర్గుణం అనేది వస్తుంది. ఇప్పుడు ఒక అతను పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేశాడంటే అర్థం ఏంటి? పీజీ చేశాడని అర్థం కదా. పీజీ చేయకుండానే పిహెచ్డీకి ఎట్లా వెళ్తాడు? అతను పిహెచ్డి అయినది. పిహెచ్డి అయ్యింది అని అంటే పీజీ ఆల్రెడీ అయిపోయింది అని అర్థం. దాన్ని మళ్ళీ కప్పిపెట్టి చెప్పాల్సిన అవసరంలా. సపరేట్గా ఫలానా దాంట్లో స్పెషలైజేషన్ అంటే ఇతను పీజీ చేశాడు ఆ అవసరంలా. అతను పిహెచ్డి దేంట్లో చేసినాడో తెలిస్తే దానిని బట్టి అతను పీజీ దేంట్లో ఉన్నాడు అనేటువంటిది అర్థమైంది. సరే, అదేవిధంగానే ఆత్మస్వరూపం నిర్గుణ స్వరూపం అని అతను ఉన్నాడు అంటే సగుణమును గురించి తెలిసినట్టులనే ఒకటి. సరే, ఇప్పుడు ఆ సగుణం అంటే ఏంటి? ఇప్పుడు అది చూడాలి. ఇప్పుడు నేను నిర్గుణ స్వరూపం కదా, నిర్గుణ స్వరూపం ఆత్మస్వరూపంగా ఉండాలి కదా. అవును, ఉండాలి, కరెక్టే. ఆ నిర్గుణ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము అనేటువంటిది నీకు స్పష్టం కావాలంటే నీకు మధ్యలో ఈ జగత్ అనేటువంటిది అడ్డంకిగా ఉన్నది. ఈ జగత్ అనేటువంటిది నిన్ను నిర్గుణ స్థితిలో ఉండనీయకుండా మధ్యలో నీ మనస్సుకి విషయములను చూపించి ఆ విషయముల వైపు నీ మనస్సును ఆకర్షించేసి లాగేసిస్తున్నది. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ జగత్ అనేటువంటిది నీ కండ్లకు మధ్యలో ఆత్మస్వరూపం ఉన్నది, జగత్తున్నది, నువ్వు ఉండవు. నువ్వు ఆత్మస్వరూపాన్ని చూడాలంటే మధ్యలో జగత్ అనేటువంటిది ఒకటి ఉంది. మధ్యలో ఈ జగత్తును కన్నా దాటుకొని పోతే నువ్వు ఆత్మస్వరూపాన్ని చూడగలవు. అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏంటి? జగత్తు ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ జగత్తును తీసేద్దామా ఇట్లా? లేదా జగత్తుని గురించి అవసరమే లేదు, దాన్ని విడిచిపెట్టేసి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను అందామా? నీ నుంచి కాని పని అది. ఎందుకంటే ఈ జగత్తులో ఉండుట అంటే నువ్వు శరీరముతో ఉండుట, శరీరంతో ఉండుట అన్నా జగత్తు తోస్తూ ఉన్నదేనన్నా రెండు ఒకటే. సరే, శరీరంతో ఉండుట అని మనం చెప్తే అర్థం కాదని జగత్ అని చెప్తున్నాం. ఈ జగత్ అనేటువంటిది నీకు ఏదైతే తెలియబడుచున్నదో ఈ జగత్ అనేటువంటిది ఆత్మ ఆధారముతో ఉన్నది అని నీకు తెలియాల. మొదట ఆత్మాధారముతోనే ఈ జగత్తు ఉంది. ఆత్మాధారము కాకుండా ఈ జగత్తు లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు జగత్తును ఎక్కడెక్కడ చూస్తున్నావో ఆ చూస్తున్న ప్రదేశములో అంతా ఆ ఆత్మ ఆధారముతోనే అక్కడ అవంతా ఉన్నది అని నువ్వు ముందు గుర్తించాల. ఎక్కడన్నా చూడు, నువ్వు ఏదైనా చూడు, అంటే దాని వెనకాల ఏముంది? ఇప్పుడు ఆత్మాధారంతోనే ఉంది. ఆత్మాధారము కాకుండా కించిత్తు కూడా లేదు. ఇప్పుడు రాత్రి అయిందండి. రాత్రిలో చంద్రుని యొక్క ప్రభావం ఉందా లేదా అంటే ఉంది. చంద్రుని ప్రభావము ఎక్కడుంది? బయట మాత్రం ఉందా? మీ రూమ్లో లేదా అంటే రూములోనూ చంద్రుని ప్రభావం ఉంది, బయట చంద్రుని ప్రభావం ఉంది. సరే, పగలైంది, సూర్యుని ప్రభావము ఉందా లేదా? రాత్రిలో చంద్రుని ప్రభావం గుర్తించడం కష్టం. సరే, పగల్లో చూడు, పగల్లో సూర్యుని యొక్క ప్రభావము, సూర్యుని యొక్క ప్రకాశం, వెలుగు ఎక్కడ ఉంది? మా రూమ్లో లేదండి. మీ రూమ్లో వెలుగు లేదా? వెలుగు ఎందుకు లేదు? వెలుగుంది అని అంటే సూర్యుడు ఉన్నాడు. వెలుగు లేదండి, ఒక్కొక్క రూము లాస్ట్లో ఉంటుంది, దాంట్లో చీకటి ఉన్నది. చీకటి ఉంది.
ఆ చీకటి అనేదన్నా నీకు తెలుస్తుంది కదా, చీకటి అనేటువంటిది ఇక్కడ ఉంది. ఆ చీకటిని కూడా ఇప్పుడు నీకు చుట్టూ ఉండేటువంటి ఆ వెలుగు అనేటువంటిది ప్రకాశింపజేస్తున్నది. అంటే చుట్టూ వెలుగున్నది, అక్కడ చీకటి అనేటువంటిది ఉంది. ఎందుకంటే అక్కడ ఆ చీకటి అనేటువంటిది ఇలా ఉన్నది, నీకు చుట్టూ ఉండేదాన్ని అడ్డు పెట్టేసిన కారణం చేత అక్కడ చీకటి ఉన్నది అని నీకు తెలియబడుతుందిగా. అంటే సూర్యుని యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉందంటే సూర్యుని ప్రభావము లేనిదే ఎక్కడ కానీ తెలియడం లేదు, అంతా సూర్యుని ప్రభావం ఉన్నది. ఆ విధముగా నువ్వు నువ్వు జ్ఞానేంద్రియములతో చూసేటువంటిది, కర్మేంద్రియములతో చేసేటువంటిది, మనస్సుతో ఊహించేటువంటిది. చూడండి, ఇప్పుడు ఇది జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు, వీటన్నింటితో కూడా ఏదేదైతే చేస్తున్నావో అవంతా కూడా ఆత్మ ఆధారము లేకుండా ఎక్కడ వేరే ఏది కించిత్ కూడా లేదు. ఆత్మాధారము లేనిదే కించిత్ కూడా లేదు. అంటే ఈ జగత్ అనేటువంటిది నువ్వేం చూస్తున్నావు? నువ్వు జగత్తును చూస్తున్నావు, కానీ ఆడుండేది ఏమిటి? జగత్ అనేటువంటిది ఆత్మ ఆధారముతో జగత్తున్నది. ఆత్మాధారముతో జగత్తున్నదని ముందు నువ్వు గుర్తించు. ఇది గుర్తించిన తరువాత నువ్వు ఆత్మస్వరూపాన్ని గుర్తించగలుగుతావు. అలా గుర్తించకుండా డైరెక్ట్గా నేను ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తాను అని ఎవడైనా అంటే అది ఎట్లాంటిదంటే నాకు భార్య లేదు కానీ సంతానం ఉంది అన్నట్లయినది. నాకు భార్య లేదు కానీ సంతానం ఉంది, ఇది సత్యమా? ఎంత మాత్రం సత్యం చెప్పండి. సంతానం కావాలంటే ఖచ్చితంగా క్షేత్రం ఉండి తీరాలి. క్షేత్రం ఉంటేనే సంతానం అనేది జరుగుతుంది. క్షేత్రం యొక్క ప్రభావం లేకుండా నీకు సంతానం కలిగిందంటే ఎవరప్ప నీకు చెప్పింది? అది శుద్ధ తప్పు. ఏంటి కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈ జగత్ అనేటువంటిది ఏది ఉన్నదో ఈ జగత్ రూపంగా ఉన్నది ఆత్మ ఆధారముతోనే ఈ జగత్ అనేది ప్రకటమగుచున్నది. నువ్వు ఎక్కడన్నా చూడు, ఎప్పుడైనా చూడు, ఎక్కడైనా చూడు, ఎలాగైనా చూడు, అన్ని ప్రదేశములలో, అంతటా, అన్ని వేళలా ఆత్మ ఆధారము చేతనే ఇది ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడేమవుతుంది? నువ్వు ఆత్మస్వరూపానికి చేరువ అగుచున్నావు. అంటే ఆత్మస్వరూపానికి దగ్గర అవుతుంది. నీ మనసు శుద్ధమవుచున్నది. నీ మనసు శుద్ధం కావడం అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి గురించి వినమన్నాను, వినింటే మీకు అర్థమవుతుంది. పరాప్రకృతి అపరాప్రకృతి అనేటువంటిది నువ్వు చూసే ప్రతి దానిలోనూ ప్రతిదీ పరాప్రకృతి అపరాప్రకృతే ఉన్నది. ఏమన్నాడు? అపరేయమిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. 7వ అధ్యాయంలో చెప్పాడు భగవంతుడు. అపరాప్రకృతి ఒకటి, పరాప్రకృతి ఒకటి. అంటే ఈ జడరూపంగా ఉండేటువంటి ఈ శరీరము ఏదైతే ఉన్నదో ఇది అపరాప్రకృతి. దీనిని కదిలించగలిగే సామర్థ్యం కలిగి, గ్రహించగలిగే సామర్థ్యం కలిగేటట్లుగా ఉండేటువంటిది పరాప్రకృతి. ఈ రెండింటి చేతనే ఈ జగత్తంతా నేను ధరించి భరించి ఉన్నాను, దీని ద్వారా ఈ సృష్టి కార్యక్రమాన్ని నేను నడుపుచున్నానని భగవంతుడు చెప్పాడు. చూడండి ఇప్పుడు ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంత స్పష్టంగా ఇప్పుడు చూడండి, భగవంతుని యొక్క సామర్థ్యం ఇది. భగవంతుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించకుండా నేను ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తానంటే నీకు ఎట్లా కుదురుతుంది?
ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి యొక్క ఉండేటువంటి ఇల్లు 2 ఎకరాల్లో ఇల్లు కట్టాడు. 2 ఎకరాల్లో ఇల్లు కట్టాడు. ఆ 2 ఎకరాల్లో ఇప్పుడు ఏది చూసుకున్నా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉంది. ఇప్పుడు ఆ 2 ఎకరాలు ఎవరివి? 2 ఎకరాలు ఎవరు అంటే ఆ పలానా వ్యక్తివి, పలానా ఆ వ్యక్తిదే ఇదంతా అని తెలుస్తుంది కదా స్పష్టంగా. అయితే ఆ వ్యక్తి ఇక్కడ లేడు. ఆ వ్యక్తి ఇక్కడ లేకపోయినా ఆ వ్యక్తికి సంబంధించినదే ఇది. ఇక్కడ ఉదాహరణలో వ్యక్తి అంతటా ఉండడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ దీన్ని ఇట్లా ఉదాహరణ తీసుకొని ఈ జగత్ అనేటువంటిది ఒకవైపు ఉంటుంది. అంటే ఇది మనకు ఉదాహరణ ఊరికే నేను చెప్పాను. ఇది కరెక్ట్గా సూటబుల్ కాదు ఈ ఉదాహరణ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఉదాహరణ చెప్పి ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఇదంతా నాదే కదా, అప్పుడు నేను ఈ 2 ఎకరాల్లో లేను కదా, 2 ఎకరాల్లో లేకుండా నేను ఒక జాగాలోనే కదా ఉంటాను అని చెప్పినట్లు అవుతుంది. ఆ 2 ఎకరాలు కాకుండా 2 ఎకరాల్లో ఏదో ఒక జాగాలో మాత్రమే ఉంటాను అని చెప్పినట్లుగా భగవంతుడు అనేటువంటి వాడు ఆత్మస్వరూపం అనేటువంటిది ఏదో ఒకానొక ప్రదేశంలో మాత్రమే ఉంటుంది కానీ అంతటా ఉండదు అని చెప్పినట్లుగా వాళ్ళు చెప్తారు. అట్లా కాదు, అది తప్పది. దాన్ని బాగా స్పష్టంగా చెప్పాలనంటే ఏం చెప్పాలా, గాలిలో తేమ ఉందా? ఉంది. కనిపించట్లేదే, తెలియట్లేదే. అది తెలియాలంటే వాతావరణ శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు బాగా ఆ వాతావరణంను చూచి దీంట్లో ఇప్పుడు తేమ శాతం ఎంతున్నది, పొడి శాతం ఎంతున్నది అని వాళ్ళు చెప్తారు స్పష్టంగా. మనకు వేడి ఎంతున్నది అనేది ఇప్పుడు 27 డిగ్రీలు ఉండదని చూపిస్తాను తేట. 27 డిగ్రీలు ఇక్కడ ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడంతా కూడా ఇప్పుడు ఎండకు తెలియట్లేదు కదా, కానీ వేడి ఉంది కదా. 27 డిగ్రీలు వేడి ఇప్పుడు ఉంది అని అంటే వేడి ఉన్నట్లా లేనట్లా? ఉంది. అదేవిధంగా వేడి మాత్రమే ఉందా? చల్లదనం లేదా? చల్లదనం కూడా ఉన్నది. చల్లదనము ఉన్నది, వేడి ఉన్నది. ఆ చల్లదనము వేడి అంతటా ఉన్నది. కానీ ఏసీ వేసుకున్నామని అనుకోండి, ఏసీ వేసుకుంటే ఇంకా నీకు బాగా చల్లగా కూల్ వస్తుంది. ఆ కూల్ వచ్చినప్పుడు చల్లదనం ఎక్కువగా ఉంది, అప్పుడు వేడి లేదా? అప్పుడు కూడా వేడి ఉంది. నువ్వు 19 పెట్టుకున్నావు అని అనుకోండి, 19 లేదా 18 పెట్టుకున్నారని అనుకోండి, అప్పుడు నీకు వేడి లేదా? వేడి ఉంది, కానీ నువ్వు లోపలికి పోతే బాగా చల్లగా ఉంటుంది. అది చల్లదనం ఉన్నా కానీ వేడి గదనము కూడా ఉన్నది. వేడిదనం ఉండుటయే 18 చూపిస్తూ ఉండదు అక్కడ. వేడి తక్కువగా ఉన్నది. అదే విధముగానే ఇక్కడ కూడా ఆత్మస్వరూపం యొక్క ప్రభావము లేని ప్రదేశం అంటూ లేదు. ఆత్మ ప్రభావము సర్వము ఉన్నది, కానీ అక్కడ వేడి చల్లదనము హెచ్చుతగ్గులు ఉన్నది. కానీ అట్లా కాదు ఇక్కడ ఆత్మస్వరూపం అన్నింటికీ ఆధారంగా ఉన్నది. అచ్చట హెచ్చుట తగ్గుట అనేది ఉండదు. కాబట్టే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలనంటే ఉదాహరణ అనేటువంటిది ఏది సరిపోదు, ఒక్క ఆకాశము తప్ప. ఆకాశం అనేటువంటిది మాత్రమే ఉదాహరణ చెప్పడానికి సరిపోతుంది. అంటే ఆకాశము లేని ప్రదేశం అంటూ ఇంకొకటి లేదు. ఆకాశము వంటిది ఆత్మస్వరూపం, అంతవరకే మనం చెప్పేదానికి వీలవుతుంది. శాస్త్రం కూడా అదే చూపించింది. సరే, అదేవిధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూప స్థితికి ఎవని యొక్క బుద్ధి చేరినదో వాడు మోక్షమును పొందును. వాడు మోక్షమును పొందుతాడు. అయితే ఇప్పుడు అర్జునుడు అడిగింది ఈ సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ,
ఏది నేను పట్టుకోవాలి, ఏది నేను పట్టుకోవాలంటే ఇప్పుడు ఏమైంది?